సెస్ అయితే ఏంటి, ఏరా అయితే ఏంటి, పళ్ళు రాలు కొట్టుకోవడానికి. నువ్వు పన్ను వేస్తే ఆ పన్ను మీదనే మళ్ళీ పన్ను, పన్ను మీద పన్ను. సెస్ అంటే ఏంది నా బొంద? లైఫ్ ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్. వాహనానికి లైఫ్ ఉన్నందుకు ట్యాక్స్ అట. అది మధ్యలో దాని లైఫ్ ఉండదు, అయిపోద్ది. ఎదిరిస్తారు మనకి, అదే కదా. ఇవ్వరు కదా. అవును. మరి ఇప్పుడు లేదు, మధ్యలో యాక్సిడెంట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వెహికల్, ఏమన్నా లైఫ్ ట్యాక్స్ నుంచి డబ్బులు ఇస్తారు? లైఫ్ కదా దానికి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం ఇన్సూరెన్స్ కడితే మనకి డబ్బులు పోతే అన్న డబ్బులు వస్తాయి, లేకపోతే అనారోగ్యం అయితే డబ్బులు వస్తాయి. అది ఎలాగా కామన్ ఇన్సూరెన్స్. లైఫ్ ట్యాక్స్ అని మళ్ళీ దాని మీద తీసేస్తాం. వాళ్ళు తింటున్నారు ఆ లైఫ్. మనకేం వరుగుతోంది అంటే మీకు రోడ్లు వేయట్లేదా, ఈ కట్టట్లేదా? రోడ్డు చేసి కూడా వేస్తున్నావు కదా నువ్వు, అన్ని పనులు వసూలు చేస్తున్నావు కదా నువ్వు. మనం రోడ్ ట్యాక్స్ కట్టేదే దానికి కదా సార్, మళ్ళీ ఇప్పుడు అదనంగా 10% వస్తాయంటే అర్థం కాల. అది ఇప్పుడు ఏంటి అంటే, ఒకటి టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. అవును. నువ్వు వెహికల్ కొంటే వసూలు చేస్తారు. అవును. అమరావతి కట్టినందుకు వసూలు చేస్తారు. రోడ్లకు గుంటలు పూడ్చినందుకు వసూలు చేస్తారు. ఎవడి కోసం కడతా నువ్వు? అదే కదా. వెంటనే వస్తాడు ఎవడబ్బా సొమ్ము జేబులో నుంచి తీసుకొస్తారనేవాడు. ఇంతకుముందు మరి ఎందుకు ఆ మాట అనలా? ఎవడబ్బా సొమ్ము తెస్తాడని అంతకుముందు అనాలి కదా. అవును. అప్పుడు వేస్తే జగన్ చేస్తే దుర్మార్గం, బాబు చేస్తే అద్భుతం.